పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లతా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లతా గారు. నమస్తే అమ్మా. 2025 కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ సంవత్సరాంతంలో కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఏ విషయాలు అయితే సఫర్ అవుతూ ఉన్నారో ఈ సంవత్సరం కలిసి వచ్చే అంశాలు ఉన్నాయా? కర్కాటక రాశి వారు మాత్రం చాలా విషయాలలో జాగ్రత్త వహించాలి. అంటే మామూలుగా మనం ఎలా చెప్పుకుంటామంటే ప్రతి రాశి వారికి కూడా ఈ రాశి వారికి బాగుంది, ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటాం కదా. అలాగా కర్కాటక రాశి వారు మాత్రం మే నెల నుంచి వారు ఎక్కువ జాగ్రత్త వహించాలి. అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించాలి, ఒకటి అని కాదు. వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే నెలలు మనం మాట్లాడదాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కలిసి వస్తుంది. ఓన్లీ 2 months. మిగతా టైం అంతా కూడా వాళ్ళు ఒక రకమైన స్ట్రగుల్లో ఉంటారనమాట. స్ట్రగుల్ అంటే ఏంటి అన్న మాట వస్తుంది కనుక, ఒకటి ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళ్ళి ఉందాము అని అనుకున్నారు పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్థానచలనం ఉంటుంది కనుక వాళ్ళు కష్టపడి ఈ కంఫర్ట్ జోన్ వదిలేసి ఇంకొంచెం అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండగలగాలి. అంటే అదొక రకమైన వాళ్ళకి డిస్కంఫర్టే కదా. కాబట్టి అలాంటిది ఒక సిచ్యువేషను. అంటే అబ్బా మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం, ఎక్కడికో వచ్చి పిల్లలే అయినా కూడా వచ్చి ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము అన్న ఒక ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. రెండోది ఏంటి అని అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు తీసుకోవాలి. మూడో విషయం ఏంటంటే రుణాలు ఏవైతే ఉన్నాయో, కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏది కూడా అంత ఇంకేముందండి ఇవాళ రేపో ఈ పని అయిపోతుంది అన్న విషయాలు కూడా దీర్ఘకాలికంగా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఇలాంటివి అనమాట. ఏవైనా సరే లిటిగేషన్స్లో ఉన్నాము, కోర్టు కేసుల్లో ఉన్నాము, పోలీసులతో ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనకి, లేకపోతే ఎవరితో అయినా మనం గొడవ పడుతున్నాము, ఇంకేముందండి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇంకా మాకు చేతికి వచ్చేస్తాయి పేపర్లు అనుకున్నవి కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అందుకని కర్కాటక రాశి వారు మాత్రం ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పటి నుంచే వీళ్ళు దాని గురించి ముందరే సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చెప్తున్నది ఎందుకు అని అంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి వీళ్ళకి. సో ఈ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయటం. సో అందులో కూడా మనం చాలా బాగా వీళ్ళకి కలిసి వచ్చే టైం ఏం చెప్తున్నాం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సరే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు అలాంటివి అనుకూలంగా ఉంటాయి. సంతానానికి అభివృద్ధి కనపడుతుంది. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, విదేశాలకి వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి అనమాట. ఏ పని తలపెట్టినా డిలే అవుతూ ఉంటుంది. అందుకని ఏంటి ఈ పీరియడ్లో వీళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే విదేశాలకు వెళ్ళటము, ఇందాక నేను చెప్పినట్టు కాంప్రమైజ్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఈ పీరియడ్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ పీరియడ్ కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా అనుకూలత ఉంటుందంటే విపరీతమైన ఖర్చు కనపడుతోంది. ప్రతి విషయంలోనూ వీళ్ళు రూపాయికి 10 రూపాయలు పెడుతూ ఉంటారు అన్నమాట. అందుకని వీళ్ళకి ఖర్చు విపరీతంగా ఉంది కనుక ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్తే ఈ సంవత్సరాన్ని కొంచెం నెమ్మదిగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం. డెఫినెట్గా మ్యామ్. సింహరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చాలా పనులను సాధించుకోగలరు. ముఖ్యంగా మనం ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ మార్పు ఏదైతే ఉంటుందో ఇది ఆర్థికంగా మంచి అనుకూలతనైతే ఇవ్వబోతోంది. రుణ బాధల నుంచి బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంత సింహరాశి వారికి మెయిన్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొన్ని అద్భుతమైన అవకాశాలు కలగబోతున్నాయి. వీరి సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే చక్కగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా సరే
సెకండ్ టర్మ్లో నేను మాట్లాడుతోంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ పీరియడ్లో కనుక వెళ్ళాలనుకుంటుంటే అది వాళ్ళకి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది, అనుకున్న విధంగా వెళ్ళిపోతారు. రెండోది ఏంటి అని అంటే రుణాల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు చాలా కనపడుతున్నాయి. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి వాటికి కూడా సెటిల్మెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కనుక చేసుకుంటే ఇంకా చాలా తొందరగా అయిపోతాయి. వివాహానికి సంబంధించి మాత్రం అక్టోబర్ టు డిసెంబర్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ లోపల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు, కానీ కొంచెం సమయం పడుతుంది. అయితే వ్యక్తిగత జాతకం అనేది కూడా ఇక్కడ కొంచెం ఇంప్లాయ్ అవుతుంది, కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఏంటి అని అంటే సంతానానికి చక్కటి అభివృద్ధి, భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా భార్య కానీ భర్త కానీ వారి యొక్క హెల్త్ గురించి కొంచెం చూసుకోవడము, ఈ ఒక్క విషయంలోనే వీళ్ళు ఉండాలి. మిగతా అన్ని విషయాలు కూడా నేను ఇందాక చెప్పినవన్నీ పాజిటివే. ఒకటేంటి రుణాలు తీర్చేందుకు అవకాశం, రెండోది ఏంటి ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం, మూడోది ఏంటి సంతానానికి బాగుంటుంది అనుకున్నాం, నాలుగోది ఏంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పర్టికులర్ అనుకూలంగా ఉందని చెప్పాం, డిసెంబర్ బాగుంటుంది అనుకున్నాం. ఓన్లీ థింగ్ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది వీళ్ళ హెల్త్ గురించి. ఇంకొకటి ఏంటంటే మనకి అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పి రుణాలు తీసుకుంటూ వెళ్ళిపోకూడదు. వెనకబడతారనమాట. రుణం తీసుకోండి, ఇప్పుడు చూడండి మీకు లోన్ కావాలా అంటారు కదా, అలాగ వీళ్ళకి మీకు లోన్ కావాలా అని వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళు చీటికి మాటికి లోన్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి డబ్బు వచ్చే పీరియడ్, ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే పీరియడ్. ఎప్పుడైనా సరే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనం సంపాదించుకోవటం, రెండోది ఏంటి రుణాలు తీసుకోవటం. ఇవి రెండూ కూడా వీళ్ళకున్నాయి. అందుకని ఏం చేస్తుంటారు, ఆర్థికంగా అనుకూలత ఉంది, అలాగే రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అక్టోబర్ టు డిసెంబర్ వీళ్ళు ఏం చేస్తారు, ఇల్లు లాంటివి తీసుకున్నారనుకోండి, సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, కానీ చాలా పెద్ద మొత్తాలలో తీసుకుంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బాగుంది, మళ్ళీ 2026 ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అందుకని దాని ప్రకారంగా వీళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. ఈ ఒక్క విషయం వీళ్ళు గమనించుకుంటూ వెళ్ళారంటే లైఫ్ చాలా స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. ఓకే, సో పర్టికులర్గా మనం కనుక చూసుకుంటే సంతాన రీత్యా చాలా మందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారి కనుక మనం చూస్తే ఎవరైతే ఇన్ఫర్టిలిటీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారో ఈ సంవత్సరం ప్రయత్నం ఏమైనా వీళ్ళకి ఫలించే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఫలిస్తుంది. అయితే ట్రీట్మెంట్ ద్వారా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక పిల్లల గురించి ప్రయత్నం చేస్తే, మే తర్వాత ప్రయత్నం చేస్తే గనక వీళ్ళకి సక్సెస్ వస్తుంది. మే తర్వాత ప్రయత్నం చేయాలి అంటారు. అండ్ ఆర్థికానికి సంబంధించి మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటేనే బెనిఫిట్. లేదు అంటే జాగ్రత్త దేనికి అంటే డబ్బు వచ్చి ఒళ్ళో పడుతుంది, బట్ అది ఏ రకమైన డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తున్నామా లేదంటే లోన్స్ ద్వారా వస్తుందా. ఆర్థికంగా బాగుంది అని అంటే ఒక్కొక్కసారి లోన్స్ ద్వారా కూడా మనకు ఆర్థికంగా అనుకూలత ఉన్నట్టే, కానీ అది తీర్చాలి. అదే మన సంపాదన అనుకోండి, ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే ఈ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే మనకే కాల్స్ వచ్చి మనమే ఎదురు వెళ్ళి మనమే లోన్ తీసుకుంటాం అనమాట. అది కాబట్టి అది మనకి నెక్స్ట్ ఇయర్కి, నేను అంటుంది 2026కి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించుకొని చేయాల్సిన పని. డెఫినెట్గా. కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ నెలల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఈ రాశి వారికి ఏంటంటే రెండు విషయాలతో వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఒకటి ప్రొఫెషన్, రెండు ఆర్థికపరమైన విషయాలు. అంటే ముందర తీసుకున్న రుణాలను తీర్చాలి అని ఎంత గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో అది చాలా గట్టి ప్రయత్నంతో వాళ్ళు పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఈజీగా రావట్లేదు. అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత అడ్జస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక దగ్గర లోన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తూ వస్తారు. అందుకని ఈ రాశి వారు ముఖ్యంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మానేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు మానేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే ప్రతి చోట కూడా వీళ్ళకి అప్పు అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని కన్యారాశి వారు ఈ సంవత్సరం ప్రతి చోట అప్పు చేయడం మానేయాలి. అప్పు తీరట్లేదు అన్న ఇది మాత్రం ఉంటుంది, అప్పు కూడా తీరుస్తారు. కానీ ఈ అప్పు తీర్చే సమయం ఏమిటి అని అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అక్టోబర్ నవంబర్ రావాలి. వస్తే తప్ప ఎంతో అప్పు తీర్చే అవకాశం వీళ్ళకి రాదు. ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే అప్పులు చేసామంటే ఆర్థికంగా అనుకూలత ఉంది, కానీ మేము సంపాదించుకుంటామా అంటే సంపాదించుకునే యోగం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది.
ఉద్యోగాలు మారాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికంటే కూడా ఉన్న ఉద్యోగంలో మేము కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళిపోతాము అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకని ఏంటి, ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ అవ్వటం, అలాగే దాన్ని కంఫర్టబుల్గా మార్చుకోవటం, దానిలో వీళ్ళకి కొంత చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా ఇంక్రిమెంట్స్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇది వీళ్ళకి బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి అద్భుతంగా కలిసి రాబోతోంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అనమాట. ఓకే. సో బిజినెస్ చేసేవారికి బాగుంది, పార్ట్నర్షిప్స్లో ఉంటున్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. బిజినెస్లో పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళకి, భార్యాభర్తలకు కూడా అక్కడ గ్రహాల మార్పు కూడా ఉంటుంది కనుక చాలా వరకు ఒక అండర్స్టాండింగ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కనుక కలిగి ఉంటే ఈ కన్యా రాశి వారికి అక్కడ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు? వారి యొక్క సంతానం గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు తలా దిక్కున ఉన్నారనుకుందాం. ఈ సంవత్సరంలో పిల్లల గురించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యి కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మనం మంచిగానే పాజిటివ్గానే చూడాలి. ఆరోగ్యం గురించి మీ భార్యాభర్తల్లో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి దాని గురించి కొంచెం శ్రద్ధ వహించడం. ఇందాక నేను చెప్పాను కదా, రుణానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి ఇలాగ వీళ్ళకి లైఫ్ అంతా, అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే. సో ఓవరాల్గా కన్యా రాశి వారికి అయితే చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. బాగుంది అని అంటే ఈ ఆర్థికపరమైన విషయాలలో తీసుకుంటున్న డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రుణాలు తీర్చే క్రమంలో మనం అధికమైన రుణాలు తీసుకునే అవకాశం ఉంది కనుక, అంటే ఒక రుణం తీర్చడం కోసం ఇంకొక చోటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక లోన్ తీసుకుంటాం. ఈ లోన్ క్లియర్ చేస్తాం, కానీ ఆ లోన్ ఉంటుంది కదా, ఆ విధంగా వీళ్ళు దాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. సో అందుకని అలాంటివి చెయ్యకుండా వేరేగా కొత్తగా లోన్స్ తీసుకోకుండా గనక వీళ్ళు ఉండగలిగితే వీళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. బట్ ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆల్మోస్ట్ డిసెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఆ టైం నుంచి బాగుంటుంది. అందుకని వీరి సంతానం ఎలా ఉంటుంది, లేకపోతే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పీరియడ్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.